హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 485. ఈరోజు డేట్ 15th జూన్ 2020. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అడోబ్ కంపెనీ వాళ్ళు ఒక 2 days బ్యాక్ ఫ్రీగా లాంచ్ చేసిన అడోబ్ ఫోటోషాప్ కెమెరా అప్లికేషన్ గురించి ఒక ఫుల్ లెంత్ ట్యూటోరియల్ మీకు తీసుకొచ్చాను. మనకి అడోబ్ ఫోటోషాప్ తెలుసు కదా, సో దానికి సంబంధించిన ఫిల్టర్స్ అన్ని కూడా మనకి వీళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. బోత్ మనకి ఆండ్రాయిడ్ అలాగే ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఇది ఫ్రీగా వీళ్ళు లాంచ్ చేశారు. సో దానికి సంబంధించిన ట్యూటోరియల్ ఈరోజు నేను చేశాను. ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఆ వీడియో మీకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు రోజుట్లాగా చిన్న రిక్వెస్ట్, వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి. మనం ఏదైతే లైక్స్ టార్గెట్ అనుకుంటున్నామో 3000 లైక్స్ అది రీచ్ అలాగా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ మన ఛానల్ కొంచెం పరిచయం, మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. ఇక ఈరోజు మనం న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ వస్తే మనకి రియల్మీ నుంచి. రియల్మీ రీసెంట్గానే రియల్మీ 5 ఫ్యామిలీ ఉంది కదా, అంటే 3 ఫోన్లు ఉంటాయి. రియల్మీ 5, అలాగే రియల్మీ 5i, అలాగే రియల్మీ 5s. ఈ 3 ఫోన్లకు వీళ్ళు రియల్మీ యూఐకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ని వీళ్ళు రోల్అవుట్ చేశారు. కాకపోతే చాలా మందికి దీనికి సంబంధించిన ఓటీఏ అప్డేట్ అనేది ఇంకా రిసీవ్ కాలేదు. ఇక ఈరోజు వీళ్ళు అఫీషియల్గా మనకి డౌన్లోడ్స్ కూడా తీసుకొచ్చారు. అంటే మీరు రియల్మీ కమ్యూనిటీ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్ మోడల్, అంటే రియల్మీ 5 అయితే రియల్మీ 5, రియల్మీ 5i అయితే రియల్మీ 5i, అలాగే 5s అయితే 5s. ఈ 3 ఫోన్లకు సంబంధించిన జిప్ ఫైల్స్ వీళ్ళు అఫీషియల్గా తీసుకొచ్చారు సపోర్ట్ పేజ్లో. మీరు ఒకవేళ మీకు అప్డేట్ రాకపోతే ఇక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఆ లింక్స్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి మోటోలా నుంచి. మోటోలా ఫైనల్గా రేపే మన ఇండియాలో మోటోలా 1 ఫ్యూజన్ ప్లస్ని అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది. సో ఇది మనకి మినిమం 15 నుంచి 20,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని అనుకుంటున్నారు. ఇంకా ప్రైస్ ఎక్కువగా పోయే అవకాశం కూడా ఉంటుంది. చూద్దాం మరి రేపు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనకి బయటకు వస్తాయి. దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వీళ్ళు ఈ ఫోన్ని లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ పేజ్ కూడా వీళ్ళు ఫ్లిప్కార్ట్ ద్వారా తీసుకొచ్చారు. ఈ మధ్యకాలంలో మోటోలా కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్తో తీసుకురాబోతున్న ఫోన్స్లో ఇది వన్ ఆఫ్ ది ఫోన్ అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. కాకపోతే ప్రైస్ ఎంత పెడతారనేది మనకి మేజర్ కీ పాయింట్ అనమాట. రేపు దీని గురించి ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి టెక్నో నుంచి. టెక్నో ఈ మంత్ 17వ తారీఖున మన ఇండియాలో టెక్నో స్పార్క్ పవర్ 2ని అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది. సో దీనికి సంబంధించిన కొన్ని టీజర్స్ అనేవి వీళ్ళు అఫీషియల్గా తీసుకొస్తున్నారు. దీని ప్రైస్ కూడా వీళ్ళు రివీల్ చేశారు. 9,999 రూపాయలకి ఇది మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు. కానీ దీంట్లో స్పెసిఫికేషన్స్ మాత్రం అంత గొప్పగా ఏం లేవు. 6.6 ఇంచెస్ HD+ డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ హీలో A22 ప్రాసెసర్ యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాలు ఉంటాయి. 13+2+2+ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాని యూజ్ చేస్తున్నారు. అలాగే 2GB ర్యామ్ ఉంటుంది, 32GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. సపరేట్ SD కార్డ్ స్లాట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ వీళ్ళు యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో ఈ స్పెసిఫికేషన్స్తో మీడియాటెక్ హీలియో A22 ప్రాసెసర్తో మనకి 10,000 రూపాయల బడ్జెట్ అంటే చాలా కష్టం, అది 2GB ర్యామ్తో. సో ఇది జస్ట్ ఒక లీక్ అయిపోయిన ప్రైస్ మాత్రమే. ఇది అఫీషియల్ ప్రైస్ ఎంత అనేది రేపు మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ కూడా ఈ మంత్ 17వ తారీఖున మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ A21sని అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది. సో దీనికి సంబంధించిన ప్రైస్ కూడా ఇప్పుడు మనకి పూర్విక మొబైల్స్ వెబ్సైట్లో కూడా లీక్ అయిపోయినాయి. సో ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంది. 17,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. దీంట్లో HD+ డిస్ప్లే ఉంటుంది. 6.5 ఇంచెస్ HD+ IPS డిస్ప్లే యూజ్ చేశారు. అలాగే దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి ఎగ్జినోస్ ప్రాసెసర్. మరి దీని మోడల్ ఏంటనేది మనకి రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరా ఉంటాయి. 48+8+2+2. ఫ్రంట్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. టాప్ లెఫ్ట్లో మనకి పంచ్ హోల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందా లేదనేది కూడా క్లారిటీ అయితే లేదు. సో దీంట్లో 4GB + 64GB వేరియంట్ 17,000 రూపాయలు. అలాగే 6GB + 64GB వేరియంట్ మాత్రం 19,000 రూపాయలు వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. జనరల్గా ఏ సిరీస్ అనేది మనకి ఆఫ్లైన్లో కోసం వీళ్ళు ఎక్కువగా తీసుకొస్తుంటారు. అఫ్కోర్స్ ఆన్లైన్లో కూడా వీళ్ళు అమ్ముతారు, కానీ ఆఫ్లైన్ ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు. కానీ HD+ డిస్ప్లేతో మనకి 17,000 రూపాయల బడ్జెట్ అంటే కొంచెం ఆలోచించాల్సిందే. సో మరి 17వ తారీఖు దీని నుంచి ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి పోకో నుంచి. పోకో ఫైనల్గా నిన్న సాయంత్రం మనకి ఒక అఫీషియల్ టీజర్ని వీళ్ళు తీసుకొచ్చారు. నెక్స్ట్ పోకో ఫోన్ అతి త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్టు వీళ్ళు ఒక టీజర్ని అయితే తీసుకొచ్చారు. సో వీళ్ళు లాంచ్ చేసిన 2 ఫోన్స్ గురించి సర్టిఫికేట్లు, అంటే బర్త్ సర్టిఫికేట్ లాగా 2 సర్టిఫికేట్లు డిజైన్ చేసి వీళ్ళు మనకి ట్విట్టర్లో షేర్ చేశారు. నెక్స్ట్ పోకో ఫోన్ కూడా ఇండియా కోసమే వీళ్ళు తయారు చేసినట్టు వీళ్ళు చెప్తున్నారు, బోర్న్ ఇన్ ఇండియా అనే ట్యాగ్తో. సో మేబీ మనకి ఈ మంత్ ఎండింగ్ లోపే మనకి పోకో నుంచి 1 లేదా 2 ఫోన్లు వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి. షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ అతి త్వరలోనే చైనాలో ఇంకొక 2 మిడ్ రేంజ్ మొబైల్స్ని తీసుకురాబోతున్నట్టు ఈరోజు
ఈరోజు వీటికి సంబంధించిన ప్రాసెసర్లు అనేవి లీక్ అయిపోయినాయి. ఇది ఖచ్చితంగా మనకి రెడ్మీ నోట్ 10 ఫ్యామిలీలోనే ఈ 2 ఫోన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఎందుకంటే ఈ 2 ఫోన్స్లో మనకి ప్రాసెసర్ డిఫర్ అవుతుంది. అంటే ఒక దాంట్లో మనకి లోవర్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 820+ మనం లాంచ్ అయింది కదా, అదొకటి. ఇంకో హైయర్ వేరియంట్లో మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్తో వెళ్ళి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇంతకుముందు కూడా ఈ రెడ్మీ నోట్ 10కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ బయటకు వచ్చినాయి. ఒక దాంట్లో 820 సిరీస్, ఒక దాంట్లో 1000 సిరీస్లోనే వాడతారని. ఈ రెండింటిలో ఒక దాంట్లో ఉన్న హైయర్ వేరియంట్లో మనకి 144 హెర్ట్జ్ రిఫ్రెష్ కూడా ఉంటుందని ఇంతకుముందు కూడా లీక్ అయితే బయటకు వచ్చింది. చూద్దాం మరి ఈ రెడ్మీ నోట్ 10 ఫ్యామిలీ అవుతుందా, లేకపోతే రెడ్మీ నుంచి ఇంకేదైనా సపరేట్ ఫోన్స్ అవుతాయి అనేది క్లారిటీ తెలియదు. సో మేబీ మాత్రం మ్యాక్సిమం మనకి రెడ్మీ నోట్ 10 ఫ్యామిలీలోనే వెళ్ళి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ కూడా మనకి షామీ నుంచి షామీ అతి త్వరలోనే మనకి షామీ CC10ని అఫీషియల్గా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మేబీ జూలైలోనే మనం ఈ CC10 ఫ్యామిలీని చూసే అవకాశం అయితే ఉంటుంది. అట్లీస్ట్ 2 ఫోన్లు ఉంటాయి, CC10 అలాగే CC10 Pro. సో దీనికి సంబంధించిన ఒక కేస్ కూడా ఈరోజు మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయింది. సో మనకి ఏవైతే పోకో డిజైన్ ఉందో మనకి బ్యాక్ సైడ్ మనకి సర్క్యులర్ మాడ్యూల్లో మనకి 4 కెమెరాలు ఉంటాయి కదా, ఆ 4 కెమెరాలు కొంచెం ఈసారి డిజైన్ కొంచెం మార్చారు. ఇది మనకి ఖచ్చితంగా CC10 ఫ్యామిలీ ఫోన్ అని అయ్యే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. జనరల్గా CC సిరీస్ని వీళ్ళు గ్లోబల్గా MI A సిరీస్లో తీసుకొస్తూ ఉంటారు కదా. సో మేబీ మనకి ఇది MI A4 కావచ్చు, లేదంటే ఏ సిరీస్లో ఖచ్చితంగా వీళ్ళు ప్రో వర్షన్ లాగానే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. చూద్దాం మరి ఈ MI A4 లేదంటే మనకి MI CC10 మనకి జూలైలో అఫీషియల్గా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే షామీ అతి త్వరలోనే మన ఇండియాలో కూడా MI టీవీ స్టిక్ ఉంది కదా, రీసెంట్గా వీళ్ళు గ్లోబల్గా లాంచ్ చేద్దాం అనుకున్నారు కదా. సో ఈ టీవీ స్టిక్ని మన ఇండియాలో కూడా వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. కాకపోతే మన ఇండియాలో మాత్రం 4K వర్షన్ కాదు 2K వర్షన్ వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అలాగే 4K వర్షన్ కూడా వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ MI టీవీ స్టిక్ అంటే జస్ట్ లైక్ మనకి అమెజాన్ ఫైర్ స్టిక్ అనమాట. సో ఇది మనకి అతి త్వరలో మన ఇండియాలో కూడా వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఎస్ఎస్ నుంచి అతి త్వరలోనే ROG Phone 3ని అఫీషియల్గా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మేబీ జూలైలోనే మనం ఈ ROG ఫోన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి ఈరోజు మనకి ఆన్లైన్లో బయటకు వచ్చినాయి. సో దీంట్లో మనకి 6.59 ఇంచెస్ వరకు డిస్ప్లే ఉంటుంది. అలాగే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. విత్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మేబీ మనకి Qualcomm Snapdragon 865 ప్రాసెసర్తో వీళ్ళు ఈ ఫోన్ లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus అతి త్వరలోనే మనకి OnePlus 8T ఫ్యామిలీని కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ OnePlus 8Tలో మనకి 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. రీసెంట్గా కూడా ఈ ఛార్జింగ్ సపోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ప్రజెంట్గా వీళ్ళు 8T మీద కూడా వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. యాక్చువల్గా OnePlus 8 అలాగే OnePlus 8 Pro మన ఇండియాలో లాంచ్ చేసిన టైంకి మనకు సేల్లోకి వచ్చినట్టయితే మంచి మార్కెట్ అయ్యేది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్గా 3 నెలలు 2 నెలలు లాక్డౌన్ వల్ల ఏమైందంటే వీళ్ళకి కొంచెం మార్కెట్ కూడా తగ్గింది. సో కొంచెం తక్కువగానే సేల్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ ప్రజెంట్గా వీళ్ళు 8T మీద కూడా వీళ్ళు వర్క్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఈ OnePlus 8T అంటే 8T ఫ్యామిలీ ఖచ్చితంగా మనకి ఆగస్టు సెప్టెంబర్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ అతి త్వరలోనే మన ఇండియాలో కొన్ని ప్రొడక్ట్స్ని లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది మాదసేత అఫీషియల్గా ఈరోజు ఒక ట్వీట్ రూపంలో తీసుకొచ్చారు. సో అతి త్వరలోనే కొన్ని లాంచెస్ అయితే ఉంటాయి. ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయో ఒకసారి మీరు గెస్ట్ చేయండి అన్నట్టు ఒక క్వశ్చన్ అయితే ఈయన షేర్ చేశారు. సో దీని ప్రకారం అయితే ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం అయితే మనకి 3 ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దాంట్లో వెరీ ఫస్ట్ రియల్మీ బడ్స్ క్యూ ఆల్రెడీ ఇది కన్ఫర్మ్. రీసెంట్గా మాదాసేత కూడా చేతిలో పట్టుకొని చూపించారు కదా. సో ఈ బడ్స్ క్యూ అయితే ఖచ్చితంగా లాంచ్ అవుతుంది. ఇక రెండోది రియల్మీ టీవీ 55 ఇంచెస్ టీవీ లాంచ్ అవుతుంది. అది 4K టీవీ లేకపోతే ఫుల్ హెచ్డీ తీసుకొస్తారో క్లాట్లేదు. మాక్సిమం 4K తోనే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక మూడోది మాత్రం 1 లేదా 2 ఫోన్లు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. రియల్మీ X3 సూపర్ జూమ్ గురించి ఆల్రెడీ ఫ్రాన్సిస్ వాంగ్ కూడా నిన్న షేర్ చేశారు ఒక ట్వీట్ని. సో 20x జూమ్తో ఒక ఫోటో షేర్ చేశారు. సో ఇది 20x జూమ్తోనే ఇంత క్లోజ్గా తీసుకెళ్తే 60x జూమ్తో ఎంత ఉంటుందని ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో ఈ 60x జూమ్ అనేది మనకి రియల్మీ X3 సూపర్ జూమ్లో సపోర్ట్ చేస్తుంది కదా. సో ఖచ్చితంగా మనకి అదే ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఆయన కింద రాయడం మాత్రం రియల్మీ X3 అని రాశారు. అంటే సో రెండిట్లో మనకి 60x జూమ్ సపోర్ట్ చేస్తుందా, లేకపోతే రియల్మీ X3లో మనకి ఓన్లీ 20x సపోర్ట్ చేసి X3 Pro సూపర్ జూమ్ ఉంది కదా. సో దాంట్లో ఆల్రెడీ మనకు తెలిసిందే 60x జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఈ 2 ఫోన్లు ఖచ్చితంగా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో రియల్మీ X3 అలాగే రియల్మీ X3 సూపర్ జూమ్ మేబీ మనకి ఈ మంత్ చివరిలోనే వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి అమెజాన్లో పూణేకి చెందిన ఒక ఆయన గౌతమ్ అతను ఒక బాడీ లోషన్ని ఆర్డర్ చేసుకున్నాడు. సో ఈయన బాడీ లోషన్ ఆర్డర్ చేసుకుంటే 300 రూపాయలది, ఆయనకు మాత్రం 19,000 రూపాయలు వాల్యూ చేసే బోస్ TWS బడ్స్ అయితే ఈయనకి డెలివరీ చేసినట్టు తెలుస్తుంది. విత్ ఈయన ఇంకో ప్యాకెట్ కూడా బుక్ చేశారు సర్ఫ్ ఎక్సెల్ సంబంధించింది. సో దాంట్లో కూడా అది కూడా ఉంది. ప్లస్ మనకి బోస్ ఇయర్ ఫోన్స్ కూడా వీళ్ళు డెలివరీ చేశారు. ఇలాంటివి చాలా అవుతూనే ఉంటాయి. నాకు తెలిసి నాకు పర్సనల్గా అయితే ఎప్పుడు కాలే, కానీ మా కొలీగ్ ఒక అతనికి మాత్రం టీవీ విషయంలో జరిగింది. సో టీవీ బ్రేక్ అయ్యి వచ్చింది. దాన్ని
దాన్ని రిటర్న్ క్లెయిమ్ చేస్తే మనకి మనీ బ్యాక్ వచ్చింది, ప్లస్ టీవీ కూడా వచ్చింది. సో అదైతే నాకు గుర్తుంది. మీకు ఇలాంటివి ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగితే ఖచ్చితంగా కింద కామెంట్స్లో షేర్ చేయండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక మంచి టైం పాస్ గేమ్ గురించి చెప్తాను. దీని పేరు కాలనీస్ ప్రో అనమాట. సో ఇంతమంది మీకు ఫ్లో ఫ్రీ గేమ్ చూసే ఉంటారు. సో ఆ ఫ్లో ఫ్రీ గేమ్ లాగే ఉంటుంది ఇది కూడా. సో దీంట్లో మనకి రకరకాల కలర్స్ డాట్స్ ఉంటాయి. మీరు ఒక డిజైన్ లాగా మీరు ఆర్డర్లో ఫిక్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కొంచెం బ్రెయిన్ గేమ్ అనమాట. దీని ప్రైస్ ₹150. ఇది ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సైజు 10 MB వరకు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.